చిలుకూరు ఆలయ ప్రధాన పూజారిపై దాడి ఘటనను ఖండించారు అన్ని పార్టీల నేతలు. ఉదయం నుంచి పలు పార్టీల నేతలు ఆయన పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, ఓవర్ టు యు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై గత 3 రోజుల క్రితం దాడి జరిగింది. ఈ నెల 7వ తేదీ ఉదయం 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో అయితే ఇటు రామరాజ్య స్థాపనకు తనను సైన్యాన్ని కేటాయించాలంటూ కూడా ఇటు వీరరాఘవరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తన అనుచరులు సుమారు 20 నుండి 25 మందితో అయితే ఇటు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ ఇంటికి వచ్చి రావడంతో పాటు తనపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు తనను సహకరించాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వీడియోలను కూడా యూట్యూబ్ ద్వారా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఈ నెల 8వ తేదీన రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే మోయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైనటువంటి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మరో 2 మహిళలతో కూడిన 6 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని రిమాండ్ కూడా తరలించినట్లయితే ఇప్పుడే మనకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనం గమనిస్తే ఇప్పటికే రంగరాజన్ పై దాడిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించడంతో పాటు రంగరాజన్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఫోన్లో మాట్లాడి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాడికి సంబంధించినటువంటి నిందితులను గుర్తించడంతో పాటు వారిపైన చర్యలు తీసుకోవడంలో ఇటు ప్రభుత్వం నుంచి ఇటు సంబంధిత పోలీస్ కమిషనర్ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తానని రేవంత్ రెడ్డి కూడా హామీ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మనం చూస్తే తనను వచ్చి కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ దాడిని అయితే పూర్తి స్థాయిలో ఖండించిన అనంతరం ఒక్కొక్కరుగా ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఇటు ప్రజాప్రతినిధులతో పాటు ఇటు హిందుత్వవాదులు అదేవిధంగా పండితులు ఆచార్యులు అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శించడంతో పాటు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ దాడిలో ఏదైతే ఒత్తిడి తీసుకురావడంతో పాటు దాడి చేసిన ఘటనలో అయితే రంగరాజును పరామర్శిస్తున్న క్రమంలోనే ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కూడా ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించి 6 కూడా రిమాండ్ చేసినట్లయితే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పడంతో పాటు రానున్న రోజుల్లో నిందితులందరూ కూడా ఇటు వరంగల్తో పాటు నిజామాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించి అయితే పలు బృందాలుగా విడిపోయి కూడా ఇటు నిందితులను అయితే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు రంగరాజన్కి సంబంధించినటువంటి దాడిలో అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇటు ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడించడంతో పాటు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రామరాజ్య స్థాపనకు సంబంధించి సైన్యాన్ని కేటాయించాలని చెప్పడంతో పాటు వారిని మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ దుర్భాషలు ఆడడంతో పాటు వారిపైన దాడి చేసినటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం గమనిస్తే వీరరాఘవరెడ్డికి సంబంధించి అయితే గతంలో కూడా అబిట్స్ పరిధిలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తాను కొంతమందికి 20,000 రూపాయలతో జీతంతో కూడినటువంటి ఒక సైన్యాన్ని కూడా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇప్పటి వరకు చాలా ప్రాంతాలలో కూడా ఇటు రామరాజ్యం పేరుతో కొంతమందిని ఇట్లా బెదిరింపులతో పాటు ఒత్తిడికి గురి చేసినట్టుగా కూడా ఇటు పోలీసుల ఎంక్వైరీలో బయటపడడంతో పాటు వారికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కేసును చాలా కీలకంగా తీసుకున్నటువంటి పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే డీసీపీ ప్రాథమిక రిపోర్టు ఆధారంగా చేసుకుని అంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వీటన్నిటిని కూడా చూసుకోవడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి వచ్చేసి చేరడం జరుగుతుంది. మనం చూడవచ్చు కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం గమనించవచ్చు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనం చూడవచ్చు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ గారు కూడా రంగరాజన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. మనం విజువల్ ద్వారా చూడవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే మనం ఉదయం నుంచి చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఫోన్ ద్వారా కూడా ఇక్కడ వచ్చి ఫోన్లో పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించినటువంటి మనం చూడడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు అంటే నేను వాళ్ళతో మాట్లాడినాక చెప్తే ఇంకా విషయం పూర్తిగా తెలుసుకోవాల్సింది ద్వారా ఇన్నాక చెప్తాను ఒక మాట. సో ఇది పరిస్థితి మొత్తంగా అయితే విషయం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వము అలర్ట్ అవ్వడంతో పాటు లాభాపేక్ష లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా కూడా ప్రజలందరికీ ఇక్కడ సేవలు అందిస్తూ తన వంతుగా భగవంతుని సేవలు కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి దాడిని ఖండించడంతో పాటు దాడిలో ఎవరు ఉన్నప్పటికీ కూడా అంటే మనకి ప్రాథమికంగా ఇక్కడ వీరరాఘవరెడ్డితో పాటు పలువురు కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇప్పటికే 6 కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినటువంటి పోలీసులు మొత్తం 20 నుంచి 25 మంది నిందితులు ఉన్నట్లయితే ఇట్లా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఫుటేజ్ ఆధారంగా
విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు, ఒక్కొక్కరుగా అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నేతలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆలయము. ఇటు హైదరాబాద్ కు సమీపంలో ఉండడంతో ఇటు హైదరాబాద్ నుంచి ప్రతిరోజు వందలాదిగా వేలాదిగా తరలి వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. మనం చూడవచ్చు, ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనగానే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరడంతో పాటు ప్రత్యేకంగా చదువుకున్నటువంటి విద్యార్థులు పై చదువుల కోసం ఇటు విదేశాలకు వెళ్లేందుకైతే ఇటు వీసా వెంకటేశ్వర స్వామి కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ వీసాల కోసం కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్న క్రమంలో అయితే వారికి నెరవేరినటువంటి వారి కోరికలు నెరవేరిన అనంతరం కూడా మనం చూడవచ్చు, ఈ ఒక ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఎవరైనా తొలిసారి వచ్చినప్పుడు తొలిగిత ఒక ప్రదక్షిణతో స్టార్ట్ అయ్యి వారి కోరికలు నెరవేరినట్లయితే 11 ప్రదక్షిణలు, అదేవిధంగా 108 ప్రదక్షిణలు కూడా వారి భక్తికి తగ్గట్టుగా వారైతే ఇక్కడ మొక్కులను చెల్లించుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం రంగరాజన్ గారిని అయితే ఇక్కడ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గారు పరామర్శించడం జరిగింది. మనం చూస్తున్నాం జరిగినటువంటి ఘటనకు సంబంధించి మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ఇక్కడ, ఎందుకంటే రంగరాజన్ అనేటువంటి వ్యక్తి సేవా భాగం అనే ప్రధాన దృక్పథంగా తీసుకొని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే భారీగా వస్తుంటారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు వెంకటేశ్వర స్వామికి సంబంధించి అయితే భక్తులందరూ కూడా, ఎందుకంటే కలియుగ దైవం కావడంతో అయితే కూడా ఈ క్రమంలోనే ప్రజలకి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చాలా తక్కువ ఖర్చుతో, అంటే వాళ్ళకు వచ్చి వెళ్ళేటువంటి ఒక ప్రయాణ ఛార్జీలు మినహాయిస్తే గుడిలోకి భగవంతుని యొక్క దర్శనానికి నిరుపేదల నుంచి మొదలుకొని ఉన్నతమైన కోటీశ్వర్ల వరకు కూడా అందరూ ఎలాంటి ఖర్చు లేకుండా ఈ యొక్క మొక్కులు చెల్లించుకునేందుకైతే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ అందుబాటులో ఉండి ఆలయంలో ఒక వైపున ఉన్నటువంటి తన చాలా అలాంటి ఆడంబరం లేకుండా చిన్న రూమ్ లో తన నివాసం ఉంటూనే ఇటు ఆలయ పూజల్లో పాల్గొంటూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అయితే ఇటు సేవలు అందిస్తున్నట్టు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ అందుబాటులో ఉండి ఆలయంలో ఒక వైపున ఉన్నటువంటి తన చాలా అలాంటి ఆడంబరం లేకుండా చిన్న రూమ్ లో తన నివాసం ఉంటూనే ఇటు ఆలయ పూజల్లో పాల్గొంటూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అయితే ఇటు సేవలు అందిస్తున్నటువంటి ఒక రంగరాజన్ ను ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులుగా భావించినప్పటికీ కూడా అనంతరం ఇటు రామరాజ్య స్థాపనే లక్ష్యంగా తనకు సైన్యాన్ని ఏర్పాటు చేయాలంటూ ఇటు వీరరాఘవరెడ్డి తనతో వచ్చినటువంటి సుమారు 25 మంది అనుచరులతో ఒకసారిగా వారి ఇంటి మీదకి రావడంతో పాటు ఇటు రంగరాజన్ తండ్రి అయినటువంటి సౌందర రాజన్ పై కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఈ కేసును అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన ఆలయ అర్చకులుగా గత 25 సంవత్సరాల నుంచి కూడా రంగరాజన్ చాలా సుపరిచితుడిగా ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా ఒకంత దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రంగరాజన్ పైన ఈ విధంగా తన ఇంటిలో కనీసం ఎలాంటి ఇక్కడ సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేయాలి, ప్రజల్లో మమేకమై ఇటు దేవునికి భగవంతునికి సేవలు అందిస్తున్న క్రమంలో అయితే ఒకసారిగా తనపై ఈ విధమైనటువంటి ఒత్తిడి చేయడాన్ని అయితే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి చిలుకూరు బాలాజీ ఆలయం ఏదైతే భక్తులతో కిటకిటలాడుతుంది తప్ప ఇలాంటి ఎప్పుడు కూడా గతంలో చిలుకూరు బాలయ్య ఖచ్చితంగా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా 25 సంవత్సరాలుగా ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి పక్క దేశాలలో విద్యను అభ్యసి జీవితాన్ని ఇటు భగవంతుని సేవకే అంకితం చేసేందుకు గాను ఇటు రంగరాజన్ అందిస్తున్నవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలవడంతో పాటు మనం చూస్తున్నాం పార్టీలకు అతీతంగా